కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంగళరావు నగర్ డివిజన్ లో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇదే హరీష్ రావు ఇక్కడ హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారు. మీ పార్టీ గుర్తులు పెట్టారు. వీరిద్దరు కూడా తోడదొరికను. ఏ ఎమ్మెల్యే ఎక్కడ ఉంటాడో తెలియదు. ఈరోజు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉంటాడో మనకు తెలియదు. హైదరాబాద్ లో అనేక మంది ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఏ పార్టీలో ఉన్నారో తెలియదు. ఎమ్మెల్యేలు ఎక్కడ గెలిచారో, ఎంపీగా ఏ పార్టీలో పోటీ చేస్తున్నారో హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అర్థం కాదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు కట్టగట్టుకుని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఏ రకంగా కాంగ్రెస్ వాళ్ళు కనీసం రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ లో చేరి మంత్రులైనటువంటి చరిత్ర, చీకటి చరిత్ర ఈ తెలంగాణ గడ్డ మీద పార్టీ ఫిరాయింపుల చరిత్ర ఈ రెండు పార్టీలు. ఈ రోజు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో చేరారో మనకి. మిస్టర్ కేటీఆర్, మిస్టర్ కేసీఆర్, మీ పార్టీ చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే మీరు కాంగ్రెస్ లో చేరారు కదా, ఏ మొక్క పెట్టుకుని ఈరోజు ప్రజలు ఉంటారు. అందుకే బీఆర్ఎస్ కోటేసిన కాంగ్రెస్ కేసిన అది నువ్వు వేస్తే బీఆర్ఎస్ కేస్తే కాంగ్రెస్ కేసినట్టే, కాంగ్రెస్ కేస్తే బీఆర్ఎస్ కేసినట్టే. ఈ రెండు పార్టీలకు వేస్తే దారుసాలం ఎంఐఎం పార్టీ, ఓవైసీ పార్టీ, మధ్యనిష్ పార్టీకి వస్తుంది. ఏ ఒక్కరోజు కాంగ్రెస్ కేసినా అది మధ్యనిష్ పార్టీకి వేసినట్టే. ఏ ఒక్కరోజు బీఆర్ఎస్ కేసినా అది కాంగ్రెస్ కేసినట్టే. ఎందుకంటే ఈ పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పుడే పార్టీలో ఉంటారో తెలియదు. పార్టీ ప్రేమ చట్టం హైదరాబాద్ లో అసెంబ్లీలో పాతరేసినటువంటి చరిత్ర ఈ రెండు పార్టీలకు. అందుకే రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి. ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి ఈ హైదరాబాద్ గడ్డ మీద, ఈ తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగరాలి. కాషాయ జెండా ఎగరాలంటే దానికి నాంది మొదటి అడుగు ఈ జూబ్లీహిల్స్ లో ప్రారంభం కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు మంత్రులు దిగారు, సూట్ కేసులు కాదు, పెద్ద పెద్ద గన్ని బ్యాగులు తీసుకొని దిగారు. కారు డిక్కీలలో తీసుకొని వస్తున్నారు. ఏమని మేము ఓటర్లను పొందామని.